గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తోన్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ మరింత ఉధృతంగా కనిపిస్తోంది. కాళేశ్వరం, భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం దగ్గర మహోగ్ర రూపం దాల్చింది గోదావరి. గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. జల దిగ్బంధంలో లంక గ్రామాలున్నాయి. గోదావరి ఉధృతిపై తుమ్మల, సీతక్క సమీక్షిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పోలవరం జిల్లా ఏజెన్సీలోను, కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం కనిపిస్తోంది. పోలవరం ఏజెన్సీలో గ్రామాలే నీట మునిగాయి. దాంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలంలో 56.1 అడుగులకు చేరింది నీటి మట్టం. ములుగు జిల్లాలో గోదావరి వరద ఎలాగుందో చూడొచ్చు మీరు. భద్రాచలంలో 56.1 అంటే చూడండి, 15,97,335 క్యూసెక్కుల వాటర్ దిగువకి వెళ్ళిపోతుంది. భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. బోర్గంపాడు, సారపాక వీటన్నిటిని కూడా ముంచెత్తేస్తోంది గోదావరి. గౌతమి, వృద్ధ గౌతమి నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. కోనసీమ జిల్లాలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నాటు పడవలపై లంక ప్రజలు ప్రయాణం సాగించాల్సి వస్తోంది. పోలవరం నుంచి 10 లక్షల క్యూసెక్కులు కిందికి విడుదలవుతున్నాయి. అవన్నీ ధవళేశ్వరం దగ్గరకు వస్తాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా చూడొచ్చు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో. మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాల ఎఫెక్టు పెన్గంగలోకి వచ్చేస్తోంది. సో దాంతో వరద నీరు పోటెత్తి ఎంత ఉధృతంగా వేగంగా పరవళ్లు తొక్కుతుందో చూడొచ్చు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు సైతం చాలా చోట్ల నిలిచిపోయాయి. ఇక భద్రాచలం దగ్గర మహోగ్ర రూపం దాల్చింది గోదావరి. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 56 అడుగులు దాటడంతో స్నానఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. భద్రాచలం చెర్ల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో వెంకటాపురం, చెర్ల వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తూరుబాక దగ్గర ఓలారి గోదావరిలో వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇంకా అనేక వాహనాలు పలు చోట్ల స్టక్ అయినట్టుగా తెలుస్తోంది. పినపాక నియోజకవర్గాన్ని ముంచెత్తింది గోదావరి ప్రవాహం. దాంతో బూర్గంపాడు, సారపాక, వేలేరు మధ్య రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి. అశ్వాపురం, రామచంద్రాపురం, మొండికుంట ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాలని పరిశీలించారు మంత్రి సీతక్క. మంగపేట కరకట్ట దగ్గర పరిస్థితిని సమీక్షించి లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేయాలని సూచించారు. చూస్తున్నారుగా బ్రిడ్జి పైనుంచి గోదావరి ప్రవహిస్తోన్న దృశ్యాలని. ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లో గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎస్డీఆర్ఎఫ్ని అలర్ట్ చేశారు. ముళ్ళకట్ట బ్రిడ్జ్ నీట మునగడంతో 26 గ్రామాల ప్రజలు కష్టాల్లో పడ్డారు. శబరి, గోదావరి నదుల ఉగ్రరూపంతో చింతూరు ఏజెన్సీ మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు ఏజెన్సీలో 12 ప్రధాన రహదారులు నీట మునగడంతో 50 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద భయంతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ప్రజలు. ఈ గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నంలో గండిపోచమ్మ గుడిని గోదావరి ముంచెత్తింది. దాంతో ఆలయం మొత్తం నీట మునిగింది. ఇక ధవళేశ్వరం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు.
చూడొచ్చు ఎంత గంభీరంగా ధవళేశ్వరం దగ్గర గోదావరి విశాలంగా కిందికి వెళ్ళిపోతుందో. రాజమండ్రిలో నాన్ స్టాప్గా జోరువాన దంచి కొడుతోంది. దాంతో రాజమండ్రి లోతట్టు ప్రాంతాలు రోడ్లు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వాటర్ అంతా కూడా గోదావరిలోకే వెళ్ళిపోతుంది.